పూరి దేవుడు వచ్చేరా అజ్ఞాన పట్టామ ముగ్గులు పోసి కట్టేరా ముగ్గులు పోసి దేవుడు కట్టేరా అరే కలిపి కట్టిండు కాపుల్లా వేడాలి సాలులు కట్టేలా సాలులు వాడాలి గుప్పంగా కట్టే దేవుడు గుళ్ళలు వాడాలి కుదిరించి కట్టే కురుమలు వాడాలి భగవంతుడు మల్లయ్య చాలు పోలి కట్టిండు సాలల్లో వాడ గొప్పంగా కట్టిండు గొల్లల్లో వాడ కుదిరించి కురుమల్లో వాడ కట్టిండు మల్లయ్య భగవంతుడు అజ్ఞాన పట్నం ముగ్గురు పోజ కట్టిండు భగవంతుడు మల్లయ్య పట్నం లోపల ప్రజల కలగ వేసుకోండు చిన్నవాడు మల్లికార్జున స్వామి పట్నం లోపల యొక్క ప్రజల యొక్క కలగ వేసుకొని నడిగొల్ల కట్టిండు చిలకలగా సీరు కట్టిండు మల్లయ్య అంశలగా సీరు యొక్క వాళ్ళ సంగ కట్టిండు మల్లయ్య అందరు నా ఎల్లలే వారగోరు కాపులే నా వారగోరు యొక్క కాపు వాళ్ళు నా ఎల్లల యొక్క పెరిగిండు పెద్దగాయిండు లగ్గానికి సిద్ధమైండు నా ఎల్లలు పెళ్లికి పెద్దగాయిండు అందరి కళ్ళ పెద్దవాడు మోటాల రెడ్డి మొగులు పువ్వు సందనాల మోటాల రెడ్డి అట్టలు కల్లా ఎల్ల కొనుక పువ్వు సందనాల కూడా అడి కాపులు అలరిగాయ వందనాల అయ్యో పాకలాడి కాపురా గడ్డాలి మైల కమిసలే కాపులు అందరి కళ్ళ చిన్నవాడు చిక్కుడు వందనాల సిట్టవాది రెడ్డి నా వరగూరి యొక్క వన్నెలు లగ్గాలు వేసానంటే భగవంతుడు మల్లికార్జున కలియాలపురి భక్తం లోపల కలగంధరాజులు అంటే నీలమ్మ అన్నదమ్ములు మల్లలకు మేనమాములు ఏడుగురు అన్నదమ్ములు అయితే వారి ఊరికి సంతానమైంది ఆరుగురి యొక్క వదనలు తెచ్చిండు భగవంతుడు మల్లయ్య వారి ఊరి వన్నల లగ్గాలు వేసినాడు మల్లయ్య అరే లగ్గాలు వేసినాడే మల్లయ్య దేవరాజు మల్లయ్య రమ్మ రామ రామ ఆరేరు యొక్క వన్నాలు లగ్గాలు వేసిండు భగవంతుడు మల్లయ్య తల కొల్లాపురి బట్ట నేరుతుండు దేవుడే భగవంతుడి యొక్క మల్లయ్య యొక్క రాజ ప్రపంచం చేస్తుండగా భగవంతుడి యొక్క శంకరునికి పూల బాల కొట్టింది ఎండుకొండ మీద మల్లయ్య దాన ధర్మానికి నా కొడుకు మల్లయ్య పెళ్లి కాని వాడు ప్రస్థానం వేస్తుండే కళ్యాణము కాని వాడు కసిరు వెళుతుండే లగ్నము కాని వాడు రాజ వెళుతున్నాడు ముగ్గురు అన్నదమ్ముల యొక్క 3 వేషాలు ఎట్టుకోలు వచ్చిండు ఒరి కొడుక మల్లికార్జున స్వామి పెళ్లి కాని వాడు ప్రతాలం ఎత్తురా రాసికి రచనయ్యరాదు కుప్పకు ముద్ర కొట్టరాదు 10 మందిలో కృషి తగు చెప్పరాదు కొడుక మల్లయ్య లగ్గము కాని పోయేవాడు రాజా కళ్యాణం కాని వాడు కసిరి వేలొద్దు పెళ్లి కాని వాడు ప్రతానం వేయొద్దు నువ్వు లగ్నం వేసుకొని రాజవేలు రా రాజు మల్లయ్య సరే మంచిది ఇప్పుడే వెళ్ళిపోయి నా తల్లి యొక్క నీలమ్మ తోడి చెప్తాను భగవంతుడు మల్లయ్య వచ్చిండి నీలమ్మ తోడి చెప్పినాడు అప్పుడు మేళ పిల్ల లేక భగవంతుడు మల్లయ్య నేతి వారింటికి దేవగిరి పట్టామమ్మ రామ రామ అయ్యో తల్లియార వచ్చినాడే మల్లయ్య దేవగిరి పట్టం లోపల కోన కటాల రెడ్డి వారి కోనవారి మాసమ్మ అన్నది యొక్క పౌడికాల పద్మమాదే భగవంతుడు మల్లయ్య దేవగిరి పట్నం పోయిండు దేవగిరి పట్నంలో మన కోన కాటవరెడ్డి గోదావరి మాసమ్మ బిడ్డే పౌడికాల 10 మందిని యొక్క తెచ్చుకొని ఎండి కుందర బంగారు పందిరి కింద బంగారు పందిరి కింద మల్లయ్యో శివ కళ్యాణమేమి మల్లయ్య లగ్గమల్ల వాడవటే ఆ దేవుడే ముచ్చాల పందిరి కింద మల్లయ్య మా ఎండి బంగారం అంతా కరిగిచ్చిరా ఎండి బంగారం అంతా కరిగించి ముచ్చాల పందిరి వేసిండు మల్లయ్య పౌడాల పందిరి వేసుకొని భగవంతుడు మల్లయ్య అంగరంగ వైభవంగా లగ్గ మారిండు రాజు మల్లయ్య లగ్నం అయింది యొక్క మల్లన్న యొక్క పౌడి కళ్ళ 10 మంది లగ్నం అయింది కాపల్ల ఇంటి లోపల అయ్యో అట్ల కొన్ని రోజు రాయే రామ రామ
అరే అన్నకొన్ని రోజులాయే రామ రామ అరే నెల నెల నిందినాది రామ రామ అమ్మ 2 నెలలు గడిచినాది 2, 3, 5 నెలలు రామ రామ ఒక 6 నెలలు గడిచినది రామ రామ అయ్యో 6 నెలల నాటికమ్మ రామ రామ మల్లయ్య యొక్క పౌడి గాళ్ళ 10 మంది యొక్క రాజ ప్రపంచం వేస్తుండగా 6 నెలల యొక్క గడిచి వచ్చింది 6 నెలల నాటికి అయ్యో ఒకనాడు తిరుమల వరుస నాయమందరాయ్యా 6 నెలల యొక్క గడిచి వచ్చినాడు పెద్దలకు వచ్చేది పెద్ద రమాస బాళ్ళకు వచ్చేది బతుకమ్మ పండుగ మొగళ్ళకు వచ్చేది మోహంపు దసరా వాడి పిల్లలకు వచ్చింది యొక్క బతుకమ్మ పండుగ రోజున అయ్యో అందరికల్లా యొక్క చిన్నది పౌడిగాళ్ళ పద్మావతి పౌడిగాళ్ళ యొక్క పద్మావతి భగవంతుడి యొక్క మల్లయ్య దగ్గర వచ్చి ఓ స్వామి మల్లయ్య మా తల్లి గారు నగరం దేవగిరి పట్నం నేను వెళ్ళిపోతానన్నది ఓ బామ పౌడి గాళ్ళ 10 మందిని తల్లి గారు నగరం వెళ్ళిపోతానన్నాడు 7 బల్ల నిండా రసువాయికి ఇచ్చిండు సాగదోలేండు రాజు మల్లయ్య పౌడి గాళ్ళ 10 మంది తల్లి గారి యొక్క నగరం పోంది చూసింది కలవోరి మేడల్లా వదిన వల్లెలకు రమ్మ రామ రామ అరే దాని కళ్ళు మండి పోలే రామ రామ అయ్యో దాని ఒడ్డు గుబులారమ్మ రామ రామ వదిన వల్లెలకమ్మ దాని కళ్ళు మండి పోలే దాన్ని ఒడ్డు గుబులు పోలు ఏమి ఆలోచన చేసింది తల్లి అయ్యో కలవారి వేడల్లో ఉన్నది వదిన వల్లెలకమ్మ అందరికల్లా పెద్దదే అమ్మో అందరికల్లా పెద్దది మోటాళ్ళ రెడ్డి భార్య వల్లెలకమ్మ దాని కళ్ళ వండి పోలు కడుపు లోపల కఠినవు దాల్చింది కడుపు లోపల కఠినవు దాల్చింది వల్లెలకే తలా సోటి ఒక తోటి 6 దగ్గర వెలుగుకొని అరే రండి చెల్లెల్లో లాసాడి అరలే అమ్మ రండమ్మ చెల్లెల్లో లాసాడి అరల్లో అమ్మ ఒక కూడలే వారూరి అరల్లో అరే రండి చెల్లెల్లే లాసాడి అరల్లో నీలమ్మ గోడలే వారూరి అరల్లో నీలమ్మ కోడళ్ళు వారి ఊరి యొక్క 6 దగ్గర విలుచుకున్నది వింటూ చెల్లెలాయి చూసివా మళ్ళీ కానీ మరి చెల్లెలలో పాపకారి వల్ల లక్కమ్మ యొక్క ఏమంటది ఒక చెల్లెల దగ్గర పిలుచుకొని ఓ చెల్లె ఉన్నారా ఇగో ఉన్నారు గాని అయితే ఇంత ఇగురమల్ని ఉండాలి ఇగురమల్ని ఉండాలి లేకపోతే ఈ పనుల గట్టి ఉండాలి ఇగురములు ఆడదేమో మొగడు కొట్ట రాగానే అదొకటి ఇదొకటి చెప్పి తప్పించుకొని పోతుంది ఇక ఇగురం లేకపోతే ఎంతలన్నా కొట్టుకోయాన్ని ఓ చెల్లె ఇగురం యొక్క ఎందు గురించి అంటున్నా అంటే అందరికల్లా చిన్నోడు రాజమేల గట్ట చెల్లెలో మళ్ళా మొగోళ్ళేమో మోటు కష్టం చెయ్యబట్టి చెల్లెలారా అందరికల్లా చిన్నోడేమో చీల బందల దాకా సింగిడిచి దోతి కట్టుకొని రాజుల సరదంటూ రాజ్యం వెళ్తుండు దేవతల సరదంటూ దేశం వెళ్తుండు మన మొగోళ్ళేమో 6 ఎడ్ల కొట్టుకొని అరకలు యొక్క దున్నుతున్నారు తుమ్మలాగన్లు ఒక దుర్మోటు కాపులు తుమ్మలాగన్లు దున్నేటి దుర్మోటు కాపులు ఎద్దు గుద్దబడి చెడు ఎరమోటు కాపులు ఓ చెల్లె ఇగో అందరికల్లా చిన్నోడేమో రాజ్యం వెళ్తుండు మళ్ళా మొగోళ్ళేమో మోటు కష్టం చేయబట్టి ఇగో నందకిషోరాగల్లేమో ఎర్ర టెండలు మనం అంబలెత్తుకొని పోవాలి అవునే ఆ మల్లిగాడు ఏం చేస్తుండు
కసీర్ వెళ్తుండు ఆ మల్లయ్య భార్య పౌడికాల 10 మంది ఏం చేస్తుంది? ఆ మల్లయ్య భార్య పౌడికాల 10 మంది తల్లిగారు పట్టణం రోజు 12 నాగమల్ల ఎండి బంగారం పంపిండు. ఎండి బంగారం పంపించుడు. ఓసల్లే మన లగ్గం ఎట్లా చేసి మన లగ్గం ఏం చేసాడు? ఒక తాంబలం మొలుసుకుంటూ అంటుంక పచ్చని వందిరేసి వందిలో ఏం లేదు మన లగ్గానికి. మల్లయ్య లగ్గం ఎట్లా చేసుకుంటూ? మల్లయ్య లగ్గానికి సప్పుడు నీ పీర నా పీర కాదే, నపీర తుడుములు కొమ్ములు తుల్లారి వేగినాయి, కలక డబ్బులు మోయినాయి, కాలు కొమ్ములు ఎగినాయి. మళ్ళీ ఎండి కొంచెం వాటిండ్రు బంగారు పందిరి వేసి ముత్యాల పందిరి కింద బంగారు పందిరి కింద లగ్నం ఆడిండు. అవసల్లే ఇప్పుడు ఈ కాపల్ల వీళ్ళల్లా ఎండి బంగారంలా భూమి జాగల మల్లయ్య పాలు పంచుకోడా? అవసల్లే యారాలు చిన్నదైతే పాలు చిన్న ఉంటదా? అవి ఎక్కువనే కావాలి. మళ్ళీ అందరికల్లా చిన్నోడేమో రాజ్యం వెళ్తుండు, మన మొగోళ్ళేమో మోటి కష్టం చేస్తుండు. వానికి తగ్గ ఉపాయం వెయ్యాలి చెల్లె చెల్లెలాలో. ఆ మల్లయ్య యొక్క కొల్లాపురం పట్నం నుంచి ఎల్లగొడితే రాజ్యం మనది, రతి మనది చెల్లె చెల్లెలారా. మన మొగోళ్ళేమో రాజలేల కసిరి మీద రాజ్యం వెళ్తారు, మనం టుంగుటూ యాళ్ళవుతాం. ఓసల్లే ఇగో మల్లయ్య ఇల్లు కొట్టాలంటే ఏం చేద్దామే? అవునవును ఉపాయం నీకే రావాలి. ఇక నా మీదకి వెళ్ళి నడుస్తారా? నా మాట మీదకెళ్ళే ఓసల్లే. ఇగో నేను కలవారి యొక్క మేడల్లో పెద్దింటి కోటల లోపల నవారు కోళ్ళ మంచం మీద నేను ప్రబలించి పండుకుంటా. మీరు మొత్తుకుంట లబలబలబలబ మొత్తుకుంట రాజులేల కసిరుగా ఓవాల చెల్లెల్లాలో. కసిరి మీద ఉంటాడు మన మరిది యొక్క మల్లయ్య. ఒన్నెల అక్కమ్మ రూములోకి ఒక నాగవేంద్రుడు నాగం పాము వచ్చిందని, నాగేంద్రుడు యొక్క నాగం పాము వచ్చింది. బుస నాగల్ల బుస కొడుతుండు. ఒన్నెలక్కమ్మ ఒకటే ఉంది మరిది మల్లయ్య. మీ అన్నలు కూడా అరెట్లు కొట్టుకొని అరకలు కొట్టబోయారు. మీ అన్నలు యొక్క అందలేరు. మరి ఒన్నెలక్కమ్మల కాటేసను ఎట్లా నాలి మల్లయ్య నాతో చెప్పాలి. మల్లయ్య వెనుక ఉంటాడు దాయుడు యొక్క సంగయ్య, ఒట్ల వారి సంగయ్య. ఆ సంగడి ఏమి చేస్తాడంటే అన్నా నేను పోయేస్తానే ఒకవేళ అన్నాడు అనుకో, ఓ మల్లయ్య వాళ్ళేమో ఒడ్ల వాళ్ళు మనమేమో కాపు వాళ్ళము, మన ఇంట్లోకి ఒడ్ల వాళ్ళు వస్తున్న ధర్మం కాదని సంగల్ని అక్కడ ఉంచాలి మరిది మల్లయ్యని ఎంబడి పెట్టుకొని వచ్చి ఎటువాయ పామ అనుకుంటే మల్లయ్య వస్తాడు. మల్లయ్య వచ్చే వారికల్లా 6 గైన్ల కాడ తొంగి చూస్తాడు మల్లయ్య. 6 గైన్లు దాటి 7వ గైన్లు నేను పెద్దింటి లోపల కృషుట్ట మరిది ఇళ్ళనే పాము ఉన్నదని మీరు ఎలుకకెళ్ళి 6 మంది మల్లయ్య ఈపుల చేసి ఆ పెద్దిళ్ళకు యొక్క నూకాలు పెట్టి గల్ల పేటాలు పెట్టి ఉప్పు తాళాలు వేసి లబ్బ మొత్తుకుంట గుద్దుకుంట నందకిషోరావులు మీ బావల దగ్గర పోవాలి చెల్లెలాలా. మీ బావల దగ్గర పోయి ఏమని చెప్పాలంటే ఎన్నడు లేని మీరు లేని సమయం లోపల మల్లయ్య యొక్క ఒన్నెలక్కమ్మ రూములకు పోయి గొల్లల్ల గొర్రె పోటీ లేక మోతు కోడి లెక్క కోళ్ళ కోడి ముందు లెక్క ఒన్నెలక్కమ్మ మీద వాడి ఒక విగ్గులాడుతున్నాడు. అంగభంగం యొక్క ఏసడేమో మల్లయ్య అని మీ అన్నలు చెప్పాలే చెల్లెలాలో. మీ బావలు చెప్పినట్టుంటే వాని మీద లేని నిందే పోయేది, లేనిపోని నింద పెడితే అయ్యో దోసగారి వల్ల లక్కమ్మ దాని కళ్ళు మండిపోను తెట్టు యొక్క ఎడబాపుతా. ఈయన పపోది కాకి నేను ఇల్లు ఎడబాపి మల్లయ్యను ఊళ్ళకెన జాగదో తలన్నది. చెల్లే మనం ఇట్లా ఉపాయం చేసామనుకో మనకి 7 వాళ్ళు పోయి 6 వాళ్ళే అవుతాయి. 6 వాళ్ళు మనకే మిగులుతాయి. మళ్ళనేమో మనము కళ్యాణపురి పట్నం లోపల కలగంక రాజులు అంటే 7 అన్నదమ్ములు. 7 అన్నదమ్ములు అంటే అందరికల్లా చిన్నకి పిల్లలు కాకపోతే మనం 6 యొక్క ఒక్క తల్లి పిల్లలం. అవి చెల్లే పౌడికల్లా 10 మంది మన అందు కాదు, మన అలగం కాదు, బలగం కాదు. వాళ్ళిద్దరు నెల కొట్టామనుకో ఇక రాజ్యం మన చేతుల, రతి మన చేతుల. ఓ చెల్లే మీరు పోయి సరామంటే ఒక వెయ్యి మళ్ళీ తోలుకొని రాపోండి. ఎక్కడ పోతాను రామ రామ రామ
పోతా ఉన్నారమ్మా రామ రామ ఆరవరు యారంలోనమ్మా రామ రామ చిలకాలాగా చేరో గడ రామ రామ రామల పోతా ఉన్నారమ్మా రామ రామ రాజులాగా చేరో మీద రామ రామ దేవుడి మల్లయ్యనమ్మా రామ రామ జగమేలుతున్నాడమ్మో మల్లయ్య రాజవేలుతున్నాడమ్మా రామ రామ రాజులాగా చేరో గడికి రామ రామ అరవరు బాబాలమ్మ రామ రామ అరే వాళ్ళే రాబోతీ రామ రామ